ములు. ఈరోజు పప్పు ఎలా వండుకోవాలి అనే ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదేంటండి పప్పు వండుకోవటం మాకు తెలుసు కదా, కుక్కర్లో పడేస్తే శుభ్రంగా ఉడికిపోతుంది, దీన్ని కూడా మీరు చెప్పాలా అనొచ్చు. మీరందరూ పప్పు అలా వండుకుని పప్పులో కాలేస్తున్నారు. అందుకని ఇది చాలా నష్టాన్ని కలిగించే విధంగా వండుకునే పద్ధతి ఎక్కువ మంది వాడుతుంటారు. అంచేత దీనికి ఒక హెల్త్ విషయంలో పప్పును వండుకునే టెక్నిక్ మీరు మారిస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆంధ్రులకి ఒక స్పెషల్ టెక్నిక్ ఉంది. ముద్దపప్పు వండి వేడివేడి అన్నంలో ఆవకాయ పెట్టి పప్పుకి గుంట పెట్టి గుంట నిండా నెయ్యి పోసి ఈ రెండు కలిపి తింటే స్వర్గం కనపడుతుంది అని ఉంటుంది. ఈ పప్పు నెయ్యి కాంబినేషన్తో ఇట్లా తినటానికి అందరూ పొడిపప్పు వండుతారు, ముద్దపప్పు వండుతారు. ముద్దపప్పు పొడిపప్పు ఒట్టిగా పప్పే ఉడకపెట్టి రోజు తినటం అనేది కరెక్ట్ కాదు.